ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దుల ద్వారా ఏపీ ఇసుక తెలంగాణలోకి భారీ ఎత్తున అక్రమంగా రవాణా అవుతోంది. ఏపీలోని ఇసుక దొంగలు చెక్పోస్టుల్లో లంచాలిచ్చి తెలంగాణలోకి ఇసుక తెస్తున్నారు. అక్రమంగా వస్తున్న ఇసుక లారీలను ఆపాలని తెలంగాణ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నా కింది స్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. స్థానిక కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కు కారణంగానే ఇసుక యథేచ్ఛగా తెలంగాణలోకి వస్తోందని టాక్. ఏపీలోని కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండతోనే అక్కడి నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక దందాపై సాక్షి ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులోకి ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఆంధ్రాలోని ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి పదుల సంఖ్యలో రోడ్లున్నాయి. దీనివల్ల ఇసుక అక్రమ రవాణాకు వీలు కలుగుతోంది. ప్రధానంగా అశ్వరావుపేట నియోజకవర్గంలో 3 దారుల గుండా ఖమ్మం జిల్లాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఏపీ ఇసుక లారీలు యథేచ్ఛగా హైదరాబాద్కు వెళ్లిపోతున్నాయి. ఏపీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రవేశించే ముందు చెక్పోస్టులోని అవినీతి అధికారులు పోలీసులు అక్రమ ఇసుకకు రాచబాటలు వేస్తున్నారు. దమ్మపేట మండలం అల్లిపల్లి రోడ్డు క్రాస్ చేసి మేడిశెట్టివారిపాలెం హైవే చేరి రాజమార్గంలో ఏపీ ఇసుకను హైదరాబాద్కు తరలించేస్తున్నారు. రాజధాని నగరంలో స్థానిక అవసరాలకు ఇసుక కొరత ఏర్పడడంతో ఆంధ్రలోని కొవ్వూరు, విజయేశ్వరం, తాళ్లపూడి ప్రాంతాల నుండి ఇసుక అక్రమంగా తీసుకువచ్చి డంపింగ్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఎన్ని మార్గాల్లో అధికారులు నాకాబందీ పెట్టినప్పటికీ మరో కొత్త మార్గాన్ని వెతుక్కునే ఇసుకాసురులు అక్రమ రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో సుమారు 15 లారీల వరకు పోలీసులు సీజ్ చేశారు. సరిహద్దు ప్రాంతంలో ఉండే మరో నియోజకవర్గం సత్తుపల్లి. ఈ నియోజకవర్గంలోని 5 మండలాల రోడ్లు ఇసుక రవాణాకు అనువుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు పెద్ద వాగులు లేవు. దీంతో చిన్న చిన్న వాగుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా సాగుతూ ఉంటుంది. చిన్న వాగుల ద్వారా వచ్చే ఇసుక స్థానిక అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో ఆంధ్రాలో ఉన్న ఇసుక వ్యాపారులకు, ఖమ్మం జిల్లాలోని తెలంగాణ ఇసుక వ్యాపారులకు మధ్య డీల్ కుదిరింది. దీంతో ఏపీ నుంచి ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఏలూరు జిల్లా చింతలపూడిలో తెలంగాణకు సంబంధించిన 20కి పైగా ఇసుక లారీలను ఆంధ్ర అధికారులు సీజ్ చేశారు. దీంతో కొద్ది రోజుల పాటు ఏపీ నుంచి ఇసుక రవాణా నిలిచిపోయింది. అంతా సద్దుమణగ్గానే తాజాగా ఇసుక అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. 2 రోజుల క్రితం ఇసుక లారీలను ఏపీ పోలీసులు మైనింగ్ శాఖకు అప్పగించి చేతులు దులుపుకోవడంతో అక్రమార్కులు మళ్లీ రవాణా మొదలుపెట్టారు. ఆంధ్ర టు హైదరాబాద్ వయా ఖమ్మం జిల్లా అంటూ సత్తుపల్లి ప్రాంతంలోని రోడ్ల మీద ఇసుక టిప్పర్లు, భారీ ట్రక్కులు దూసుకెళ్తున్నాయి. అయితే అక్రమ ఇసుక రవాణా చేసే ట్రక్కులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కల్లూరు ఏసీపీ రఘు చెప్పారు. సుమారు 45 కేసులు కూడా ఈ కల్లూరు డివిజన్లో గత ఫిబ్రవరి నుండి నమోదు చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం అయింది. అదేవిధంగా వీటిని అరికట్టడానికి నేషనల్ ఇప్పుడు కొత్తగా తయారైన గ్రీన్ఫీల్డ్ హైవే మీద నుండి కూడా ఈ ఇసుక రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు ఖమ్మం సిపి గారి ఆదేశం మేరకు ఇక ఈ కల్లూరు డివిజన్లో మొత్తం సుమారు 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇసుక లారీలను పట్టుకున్నప్పుడు మైనింగ్ శాఖకు అప్పగిస్తే లారీ యజమానులు ఊరటగానే భావిస్తారు. మైనింగ్ శాఖ మొదటిసారి పట్టుకున్నప్పుడు టన్నుకు 1200 రూపాయల చొప్పున జరిమానా కట్టించుకుని లారీలను అప్పగించేస్తుంది. దీంతో ఆ ఇసుకను రాజమార్గంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇందువల్ల అక్రమార్కులకు లాభమే కానీ నష్టం ఉండదు. అందుకే లారీని పట్టుకోగానే మైనింగ్ శాఖకు అప్పగించాలని కోరుతుంటారట. రెండోసారి పట్టుబడినా మొదటిసారి విధించినంతే ఫైన్ వేస్తారు. ఇక అదే లారీ మూడోసారి పట్టుబడితే మాత్రం జరిమానా 2 వేసి అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తారు. ఇసుక అక్రమ రవాణా చేసే లారీల బాధ్యులు కాంటా 2 విధాలుగా చూపిస్తారని సమాచారం. ఒక్కో ట్రక్కుకి 20 టన్నులు, భారీ ట్రక్కులైతే 30 టన్నులు బరువున్నట్లుగా వే బ్రిడ్జ్ బిల్లు తీసుకుంటారు. అవి పట్టుబడినప్పుడు అంత మొత్తానికే జరిమానా విధిస్తారు. వాస్తవానికి 20 టన్నుల కెపాసిటీ ఉన్న లారీలో 40 టన్నులు, 30 టన్నుల కెపాసిటీ ఉండే భారీ ట్రక్కుల్లో 60 నుంచి 70 టన్నుల ఇసుక రవాణాకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రసీదుల్లో ఉన్న బరువు ప్రకారమే ఫైన్ వేస్తారు కాబట్టి యజమానులు పెద్దగా నష్టం లేకుండానే బయటపడుతున్నారు. కొందరు అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో అడ్డుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పలువురు అక్రమార్కులు ఏపీ నుంచి తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారులకు ఏపీకి చెందిన కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలల తరబడి అక్రమంగా ఇసుక దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఇసుకని ఫ్రీ మార్కెట్ చేశారు. దానివల్ల
అక్కడ ఫ్రీగా దొరికేటటువంటి ఇసుకని అక్కడ ఉన్నటువంటి దళారీ వ్యాపారస్తులు తెలంగాణలో డంపులు చేసి దాదాపు కొన్ని వేల లారీలకు డంపు చేసి వేలాది కోట్ల రూపాయలు లాభాన్ని గడిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి అక్రమ ఇసుక రవాణాని అరికట్టాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. 100 లారీలు ఆంధ్ర నుంచి తెలంగాణకు పూర్తి స్థాయిలో వెళ్ళిపోతున్న దశ మనం రోజు చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న గవర్నమెంట్ యొక్క పెద్దలతో ఎమ్మెల్యేలతో సహకారం తీసుకోవటం, ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ను పోగొడుతూ అక్కడ ఉన్న సప్లై చేస్తూ ఇక్కడ ఉన్న స్థానికులైన కొంతమంది కాంట్రాక్టర్ని బినామీలుగా పెట్టుకొని వ్యాపారం నడుస్తూ ఉంటే 100 కోట్ల వ్యాపారం ఇసుక పేరు మీద ఆంధ్ర నుంచి హైదరాబాద్ తరలిపోతూ ఉన్న స్థితి కనబడతా ఉంది. అక్రమ ఇసుక లారీలను అధికారులు ఇటీవలి కాలంలో పట్టుకుంటున్నా ఇసుకాసురులు ఏ మాత్రం లెక్క చేయటం లేదు. మైనింగ్ అధికారులు వేసే ఫైన్తో వారికేమీ నష్టం కలగడం లేదు. పైగా అవినీతి అధికారులు మూడోసారి పట్టుకున్నా మామూలు ఇచ్చి బయటపడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అక్రమార్కులు 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలకు నష్టం కలిగిస్తూ వారు మాత్రం కోట్లు దండుకుంటున్నారు. మధ్యలో అవినీతి అధికారులు కూడా భారీ ఎత్తున సంపాదించుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఓవర్లోడ్ టన్నేజీతో సహా అన్ని నిబంధనలకు పాతరేసి అక్రమార్కులు చెలరేగిపోతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో ఇసుక దొంగలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో ఆంధ్ర నుంచి సత్తుపల్లి పట్టణానికి ఇసుకను తరలిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపులు ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్నారు.